ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్లు వీటన్ని ఎంత ఉంటాయి, ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతాయనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జెడ్పీ చైర్మన్లు ఉంటాయని చెప్పి డిక్లేర్ చేసిన పరిస్థితి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు గ్రామీణ స్థాయి యువత. మొత్తంగా పూర్తి స్థాయిలో గ్రామాలలో ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందో, ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో గ్రామాల్లో యువత పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. తమ గ్రామంలో తమకు రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మేము పోటీ చేస్తామంటూ యువత ఉర్రితలూగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల్లో సందడి నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ముందుగా ఎన్నికలు జరిగితే పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఆధిపత్యం తమ పార్టీదే ఉంటుందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ, అటు బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల కోసం వేటలో పడింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల కోసమే చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలో అంటే గ్రామీణ స్థాయిలో స్థానిక సంస్థల్లో బలోపేతమవుతే రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బలోపేతమవుతుంది. అందువల్లనే స్థానిక సంస్థలు బలోపేతం దృష్టిగా బీజేపీ ప్రయత్నాలు సాగిస్తుంది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థలు మేము కొడితే రానున్న ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలవచ్చనే ఉద్దేశం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంచెం సందిగ్ధంలో పడ్డ పరిస్థితి నెలకొంది. గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగాలంటే గ్రామీణ స్థాయిలో బూత్ స్థాయి కార్యకర్తను బలోపేతం చేయాలి. బూత్ స్థాయి కార్యకర్తను బలోపేతం చేస్తేనే పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉండొచ్చు. ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు మున్సిపల్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లలో ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రయత్నాలు సాగించవచ్చనే ఉద్దేశం మీద పూర్తి స్థాయిలో పార్టీలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఎన్నికలకు సిద్ధమంటూ అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థలు, ప్రధాన పార్టీలు ఉర్రితలవుతున్నాయి. తమ అభ్యర్థులను గెలుపు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయని చెప్పవచ్చు.